వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా, ఇవాళ మన వీడియో ఏంటంటే అన్ని డెమో ఇవాళ 5 అయిపోయినాయి కదా, 5 కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ డెమో 6 అండి. అంటే మనకు స్క్రీన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 4 ఆప్షన్స్ గురించి అయితే వీడియో అయిపోయింది. దాని తర్వాత థ్రెడ్ ఎలా పెట్టుకోవాలంటే మనకు దారం ఎలా ఎక్కించుకోవాలి అనేది కూడా వీడియో అయితే అయిపోయిందండి. 5 డెమో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ అయితే 6th డెమో ఉంది. అంటే స్క్రీన్ మీద నేర్చుకున్నాము, థ్రెడ్ పెట్టుకున్నాము. ఇవాళ ఏంటంటే క్లాత్ పెట్టుకోవడం, ఈ క్లాత్ అనేది ఫిట్టింగ్ చేయడం అయితే చూపిస్తాను. ఇది ఆఫ్ పట్టు క్లాత్ అండి, ఇది నాది కాదు, కస్టమర్దే ఉంది. నేను కస్టమర్ బ్లౌజ్ పైన మీకు చూపించేస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే నాకు జస్ట్ నిన్నే ఆర్డర్ వచ్చింది. నాకు రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేసేయాలి. ఇది ఓన్లీ 1 డే టైం ఇచ్చారనమాట. ఇది సైజ్ బ్లౌజ్. ఇలా శారీ అయితే ఇలా వచ్చేసింది. మొత్తం ఇది గ్రీన్ ఉంది, ఇలా బార్డర్ మొత్తం పింక్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఓకేనా, దీనికైతే ఈ క్లాత్ అయితే నేనే తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ ఆఫ్ పట్టు క్లాత్ పైన నేను వర్క్ అంటే ఫస్ట్ క్లాత్ ఫిట్టింగ్ చేయడం అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే వర్క్ ఎలా చేస్తున్నానో అది కూడా చూపిస్తాను. అయితే వర్క్ అనేది నేను మీకు క్లియర్గా అర్థం కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 2 హ్యాండ్స్ మార్కింగ్ చేసి వీడియో చేయడం ఒక పార్ట్ అవుతుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది ఒక పార్ట్, 2 పార్ట్స్ అయితే అవుతాయండి. ఓకేనా, ఇవాళ ఈ వీడియో మాత్రం ఓన్లీ మనకు క్లాత్ ఫిట్టింగ్ అనమాట. ఓకేనా, ఇది ఆఫ్ పట్టు అండి. నేను హ్యాండ్స్ వేస్తాను ఫస్ట్. అయితే హ్యాండ్స్ వేసేటప్పుడు 1 సైడ్కి అనేది నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటాను. ఎందుకంటే కస్టమర్ క్లాత్ అనేది వేస్ట్ కావద్దని చెప్పేసి మనం ఇక్కడ దీనికి మీకు ఫిట్ చేసుకుంటూ చూపిస్తూ మాట్లాడతాను. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసేసుకుంటాను. ఓకేనా, అయితే ఆ క్లాత్ అనేది మనము ఇక్కడ పోగులు పోతూ ఉంటాయి కదా, ఇటు సైడ్ అనేది క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే మనం దీనికి క్లాత్ జాయిన్ చేసేద్దాము. చేసి దీన్ని పెట్టేటప్పుడు మీకు అంతా క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను ఈ క్లాత్ అనేది నేను ఇలా ఒక సైడ్కి అయితే ఎక్స్ట్రా వేరే క్లాత్ అయితే జాయిన్ చేసుకున్నాను. ఇలా ఇది ఇక్కడ సైడ్ నేను హ్యాండ్స్ వేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే ఈ క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ ఏది జాయిన్ చేశానో అది నేను ఇక్కడ మనకు ఇక్కడ మిషన్ సైడ్ ఉంటుంది కదా, ఇటు సైడ్ అనేది అంటే ఇక్కడ మిషన్ సైడ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇటు సైడ్కి అనేది నేను క్లాత్ అనేది అటు పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఫస్ట్ అయితే క్లాత్ అంతా ఇలా ఈక్వల్గా చేసుకోవాలి. అయితే దీంట్లో మనం మార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఫస్టే నేను అది కూడా మీకు చూపించేస్తాను, హ్యాండ్స్ ఎలా మార్కింగ్ పెట్టుకోవాలనేది. ఇవాళ మార్కింగ్ అంటే ఫిట్టింగ్ చేసేసి మనం హ్యాండ్స్ వేస్తాం కదా, ఆ మార్కింగ్ కూడా చూపిస్తే మీకైతే ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. ఓకేనా, క్లాత్ అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ క్లాత్ ఎంత ఉంది అనేది అయితే ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఇలా టోటల్గా ఎంత ఉందంటే నాకు 35.5 అయితే వచ్చేసిందండి. ఈ 35.5 టేప్ తోటి పెట్టినాం కదా, ఈ టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మిడిల్కి వచ్చేస్తుంది. ఈ మిడిల్కి వచ్చిన దగ్గర చాక్ పీస్ తీసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇది ఈ క్లాత్కి సెంటర్ అనమాట. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి ఇలా సెంటర్ చేసేస్తే దీంట్లో 35.5లో సగం చేస్తే ఎంత వచ్చింది, పావు దాకా 18 అనమాట. అంటే 17.5 కంటే ఇంకా పావు ఇంచ్ ఎక్కువ వచ్చిందనమాట. ఓకేనా, ఈ పావు దాకా 18 అంటే పావు దాకా 18 లోపల మళ్ళీ సగం చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఇంచుమించు 9 వరకు అయితే వస్తుందండి. ఓకేనా, అయితే మనకి ఇక్కడ పావు తక్కువ 18 వచ్చింది కదా, సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది కదా. అయితే ఈ సెంటర్ నుండి ఇటు సైడ్కి 9 ఇంచెస్ తీసుకోండి. అలా 9 ఇంచెస్ తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఉంది కదా, ఇది పావు తక్కువ 18. ఇప్పుడు ఈ టేప్ని ఇక్కడ హాఫ్కి ఫోల్డింగ్ చేయండి. హాఫ్కి ఫోల్డింగ్ చేసేస్తే ఇక్కడ మనకు మళ్ళీ సెంటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సెంటర్ అనేది మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా సెంటర్ అనేది ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా మళ్ళీ ఇది టేప్ని ఇలా చేయండి. దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఆఫ్ మనకు ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట క్లాత్ అనేది, అటు ఇటు కాదు. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఓకేనా,
మీకు ఇది క్లియర్గా చూపిస్తాను, ఇంకా ఫిట్టింగ్ చేయలేదు కదా, చూపిస్తాను. ఇలా చూడండి, క్లాత్కి సెంటర్ అనేది ఈ లైన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో సెంటర్ అనేది ఇక్కడ వచ్చింది. ఇది రెండింటికి సెంటర్ అనేది ఇలా వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకేనా, అప్పుడు రెండు హ్యాండ్స్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. ఒక సైడ్ హ్యాండ్స్కి ఇటు క్లాత్ ఎక్కువగా ఇటు క్లాత్ తక్కువగా అన్న ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. మనకు కస్టమర్ నుంచి కానీ, మనం ఇప్పుడు కొన్ని బోటిక్స్ నుంచి కూడా ఆర్డర్స్ తీసుకుంటాం కదా, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఎటువంటి మాట అయితే రాదండి. నేను చెప్పినట్టు మీరు మార్కింగ్ వేసి వర్క్ అయితే చేసి చూడండి. ఓకేనా, ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, అయితే ఇక్కడ క్లాత్ అనేది ఫిట్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి పైకి ఓన్లీ 1 ఇంచ్ పెట్టుకోండి, పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం ఇక్కడ పైకి అంటే ఇక్కడ స్టిచ్చింగ్ ఇక్కడ సైడ్ 1/2 ఇంచ్ ఉంటుంది కదా క్లాత్, ఈ క్లాత్ అనేది ఇక్కడ 1/2 ఇంచ్ ఉంటుంది కదా, అయితే ఇక్కడ పైకి అనేది 1 ఇంచ్ పెట్టుకోండి. నార్మల్గా టేప్తో అయినా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. మనం కొంచెం ప్రాక్టీస్ అయిపోతే కొంచెం నార్మల్గా హ్యాండ్తో ఇలా కొంచెం ఏమంటారు జర హ్యాండ్తో అయినా ఇలా పెట్టేసుకుంటే సింపుల్గా అయినా సరిపోతుందండి. కొత్త వాళ్ళైతే ఇలా టేప్ తోటి 1 ఇంచ్ అనేది చూసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇది 1 ఇంచ్ అయిపోయింది, ఇక్కడ ఇది సెంటర్ మార్కింగ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ ఎంత ఉంది అనేది కూడా చూసేసుకుందాము. అది మనం క్లాత్ ఫిట్ చేసిన తర్వాత కూడా చూసుకోవచ్చు. ఓకేనా, మనం క్లాత్ అయితే ఫిట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ ఈక్వల్గా అయితే చేసుకోవాలండి మనకు, ఎందుకంటే తర్వాత మనకు ప్రాబ్లం కాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఫస్ట్ నీట్గా అనేది చేసి పెట్టేసుకోవాలి. తర్వాత క్లిప్స్ అనేది తీసుకొని నేనైతే ఫస్ట్ బ్యాక్ పెట్టుకుంటాను. చాలామందికి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పెట్టుకునే అంటే ఇక్కడ మన ముందు ఇక్కడ సైడ్ పెట్టుకునే అలవాటు కూడా ఉందండి. ఓకేనా, అంటే నేను చూపిస్తున్నా కాబట్టి నాకు ఎలా ప్రాక్టీస్ ఉంది అనేది మీకు అలాగనే చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే పెట్టుకుంటాను, మీకు అదైతే చూపిస్తాను. చూడండి, ఇప్పుడు క్లాత్ అనేది మనం ఒకసారి మళ్ళీ ఇలా చూసుకోవాలి. ఇటు సైడ్కి క్లాత్, ఇటు కార్నర్కి క్లాత్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఫస్ట్ ఏంటంటే ఇలా పెద్ద క్లిప్ తీసుకొని ఇక్కడ మనం ఈ క్లాత్ పైన అయితే ఇలా పెట్టేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒక సైడ్కి ఇలా ప్రెస్ చేసి రైట్ హ్యాండ్ తోటి ఇలా గట్టిగా ప్రెస్ చేసేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ అనేది మనము చిన్న క్లిప్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం అటు సైడ్ క్లిప్ అనేది పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి క్లిప్ అనేది పెట్టేసుకోవాలి. కొత్తగా మనం క్లిప్స్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. నాకు కొంచెం ప్రాక్టీస్ అయింది కాబట్టి పర్వాలేదు. మనకి ఇలా 2 అరిచేతులు అనేవి చాలా పెయిన్ అయిపోతాయి స్టార్టింగ్ మనం ఇలా క్లిప్స్ పెట్టేటప్పుడు అయితే. ఓకేనా, ఇలా క్లాత్ అనేది కొంచెం ఇక్కడ లాగుతూ, కొంచెం ఎక్కువ ఉంటే పర్వాలేదండి, తక్కువ లేకుండా చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఒక హ్యాండ్ తోటి కొంచెం ప్రెస్ చేసి ఇంకొక హ్యాండ్ తోటి ఇలా అనాలి, అప్పుడు మనకు క్లిప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఫస్ట్ వెనక సైడ్ పెట్టుకోవాలి, తర్వాత అటు సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక సైడ్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. చాలా గట్టిగా ఉంటాయండి క్లిప్స్ అనేది. ఓకేనా, ఇప్పుడు 3 సైడ్స్ పెట్టుకున్న తర్వాత లాస్ట్కి అనేది ఇక్కడ మనం ముందు పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ వెనక సైడు, తర్వాత ఇవి 2 సైడ్లకు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ సైడ్ పెట్టుకుంటున్నాము. ఒకసారి క్లాత్ అనేది ఇలా అనుకొని క్లాత్ని ఇలా లాగాలన్నమాట. ఇలా లాగేసి లెఫ్ట్ హ్యాండ్ తోటి కొంచెం క్లాత్ టైట్గా పట్టుకొని లాగి రైట్ హ్యాండ్ తోటి ఇలా క్లిప్ పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇలా ప్రెస్ చేసి రైట్ హ్యాండ్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు చూడండి టైట్గా వచ్చేసి, ఇక్కడ ఇంకా ఫిట్టింగ్గా చేయలేదు, ఇక్కడ ఎంత టైట్ వచ్చేసింది చూసుకోండి మీరు. ఓకేనా, ఇది కూడా అలాగే క్లాత్ అనేది ఫస్ట్ ఇలా టైట్గా లాగేసుకోవాలి. దీన్ని మనం అటు జరగకుండా లెఫ్ట్ హ్యాండ్ తోటి పట్టుకోవాలి. రైట్ హ్యాండ్ తోటి ఇలా క్లిప్ అనేది కొంచెం ప్రెస్ చేసుకొని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇలా ప్రెస్ చేసుకొని రైట్ హ్యాండ్ తోటి ఇలా అనుకోవాలి. కొత్త క్లిప్స్ అయితే చాలా టైట్ ఉంటాయండి, కానీ ఏం పర్వాలేదు, మెల్లగా అలవాటు అయితే అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు 2 పెద్ద క్లిప్స్ పెట్టాను కదా, ఇప్పుడు చిన్న క్లిప్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా క్లాత్ అనేది టైట్గా లాగుతూ
చూడండి ఒక్కసారి మీరు దగ్గర నుంచి చూడండి. మీరు ప్రతి ఒక్క క్లిప్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. క్లాత్ అనేది ఇలా అని చూసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇలా అంటే అసలు మనకు దగ్గరికి రాదండి క్లాత్, అప్పుడే టైట్గా ఫిట్ అయినట్టు అనమాట. ఓకేనా, ఇలా చూడండి మీరు ప్రతి ఒక్క క్లిప్ దగ్గర మీరు ఎంత టైట్గా వచ్చేసింది అనేది దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఓకేనా, ఇక్కడికి ఇలా చూడండి. మనం ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి కిందికి 1 ఇంచ్ తీసుకున్నాము. ఇది మనకి ఇక్కడ హ్యాండ్కి అనేది సెంటర్ మార్కింగ్ అనమాట. ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇలా ప్లేస్ పెట్టేసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనం హ్యాండ్స్ అనేది చూసుకుందాం. ఓకేనా, ఇలా ప్రతి ఒక్క క్లిప్ అనేది టైట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనం క్లాత్ అనేది ఎలా టైట్గా ఫిట్ చేసుకోవాలనేది చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ హ్యాండ్ అనేది మనం హ్యాండ్ వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ప్రకారం ఎంత పొడవు ఉంది, ఎంత విడుతుంది అనేది చూసుకోవడము. అలాగే హ్యాండ్ అనేది నేను కరెక్ట్ మార్కింగ్ వేసి స్క్రీన్ పైన కూడా నేను హ్యాండ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటాను ఇది కూడా మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ వీడియో కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా, ఈ వీడియో అంతా చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.